హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ఈరోజు వీకెండ్ గెట్ అవే ఒక రావట్లేదే. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం వీకెండ్ కాబట్టి బయటకు వెళ్తున్నాం, వీకెండ్ గెట్ అవే. సో ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం, నేను మీకు అన్నీ చూపిస్తాను. సో స్టే ట్యూన్ గాయ్స్. వచ్చేసినాం గాయ్స్, మన కార్ దగ్గరికి స్టార్ట్ అయిపోదాం ఇక. వెల్కమ్ బ్యాక్ గాయ్స్. గాయ్స్ మనం ఇప్పుడు మన కార్లోకి వచ్చేసినాం. సో మన ఫ్రెండ్స్ వస్తున్నారు, మన ఫ్రెండ్స్ని పిక్ చేసుకొని వెళ్ళిపోదాం. యాజ్ యూజువల్ మనమే అందరూ పిక్ చేసుకుంటాం కాబట్టి. సో మన ఫ్రెండ్స్ని పిక్ చేసుకొని మనం లొకేషన్కి స్టార్ట్ అయిపోదాం గాయ్స్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో డ్రైవర్ చేంజ్, కార్ చేంజ్, సేమ్ బట్ డిఫరెంట్. ఇది ఆటోమేటిక్, మనది మాన్యువల్. సో బిట్టు అవ్వ చూడు ఎట్లా నడుపుతాడు, సీట్ బెల్ట్ కూడా పెట్టుకోలే, కేర్లెస్ కిడ్. సో ఇప్పుడు ఇక్కడ నుండి మేము లొకేషన్కి స్టార్ట్ అయిపోయినాం. సో లొకేషన్ రీచ్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తా, స్టే ట్యూన్డ్. 2 hours later. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో మనం ఇప్పుడు వరంగల్లో ఉన్నాం, వరంగల్కి వచ్చినాం. సో వరంగల్ నుండి ఎవరన్నా మన వీడియోస్ చూస్తే కామెంట్ చేయండి గాయ్స్. డిసెంబర్ డిలైట్స్కి వచ్చినాం. ఇది ఇట్లా హైప్డ్ ప్లేస్ వరంగల్లో. సో ఒకసారి ట్రై చేసి చూద్దాం మనం కూడా అని వచ్చినాం, మీకు చూపిస్తాం, స్టే ట్యూన్డ్. ఏ బిట్టు ఇటు చూడరా, ఇదే డిసెంబర్లో చిగురించిన డిసెంబర్ డిలైట్. చూపిస్తాం మీకు లోపల. చూడండి, ఇక్కడనే మనం లంచ్ చేసినాం గాయస్. ఇప్పుడు వరంగల్కి వచ్చి పర్లే బాగానే ఉంది, ఒకసారి అయితే తినొచ్చు. A few moments later. హలో గాయస్, సో మనం 1000 పిల్లర్ టెంపుల్కి వచ్చేసినాం. సో మీ అందరికి చూపిస్తే ఇప్పుడు లోపలికి వెళ్ళి. వర్షం మూవీ షూటింగ్ నిన్నే తీసారంట, చూడండి మీరు కూడా. అదే గాయస్ శివుని ఆలయం. సో మనం ఇప్పుడే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చినాం. హలో గాయ్స్, సో ఇప్పుడే మన దర్శనం అయిపోయింది టెంపుల్ లోపల. బయటకు వచ్చేసి మొత్తం ఇప్పుడు టెంపుల్ చూస్తున్నాం. 1000 పిల్లర్స్ అన్నారు, మరి నాకైతే ఇక్కడ 1000 పిల్లర్స్ కనిపిస్తలేవు. అంటే ఇట్లా చిన్నగా ఉంటాయంట, పిల్లర్ లోపల పిల్లర్ ఉంటాయంట, మరి ఏమో చూద్దాం. మీరు కూడా చూడండి, చూపిస్తాం మీకు. ఇదే గాయ్స్ 1000 పిల్లర్స్ టెంపుల్. ఇక్కడనే వర్షం మూవీ షూటింగ్ అయింది, ఇక్కడనే డ్యాన్స్ చేశారు వాళ్ళు, ప్రభాస్ ఇంకా హీరోయిన్. ఇదే టెంపుల్ లోపల శివలింగం ఉంటుంది, దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ నంది ఉంటుంది, దీంట్లో పిల్లర్స్ ఉంటాయి లోపల. A few moments later. ఇప్పుడు భద్రకాళి టెంపుల్కి వచ్చినాం గాయస్ మనం. మీకు చూపిస్తా టెంపుల్. అక్కడ వెనకాల లేక్ ఉంది, సన్సెట్ భలే ఉంది, చూపిస్తా అది కూడా మీకు నెక్స్ట్. గాయస్ ఇక్కడ అద్దాల మేడ ఉంది. సో మనం గుడి లోపల వీడియో తీయలేం కాబట్టి ఇక్కడ తీసి మీకు చూపిస్తున్నా. గుడి లోపల క్లిప్ కూడా ఒకటి యాడ్ చేస్తా, చూడండి. దర్శనం లైన్లో ఉన్నాం ఇప్పుడు, అయిపోతుంది ఒక 5 minutesలో దర్శనం. సో ఇది గోకశాల గాయస్. సార్ అది గోశాల, గోవులు ఉన్నాయి ఇక్కడ, కృష్ణుడు కూడా. ఇక్కడ అమ్మవారికి పెట్టిన శారీస్ ఉన్నాయి గాయస్, ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు. సో భద్రకాళి టెంపుల్ దర్శనం అయిపోయింది గాయస్. ఇప్పుడు ఇక్కడ నుండి నెక్స్ట్ ఇంకేం ప్లాన్ లేదు, చూడాలి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాము. స్టే ట్యూన్. 12 seconds later. హలో ఆల్. సో 1000 పిల్లర్స్ అయిపోయింది, భద్రకాళి టెంపుల్ అయిపోయింది. అక్కడ ఇక్కడ మంచిగా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసినాం. సో దీని తర్వాత ఏం ప్లాన్ లేదు ప్రస్తుతానికైతే. మనం మోస్ట్లీ ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోతాం కావచ్చు హైదరాబాద్కి. సో ఆన్ ద వేలో డిన్నర్ చేసేసి వెళ్దాం. సో చూపిస్తా ఎక్కడ డిన్నర్ చేస్తున్నాం, ఏం చేస్తున్నాం. సో స్టే ట్యూన్ గైస్. 12 o'clock midnight. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సారీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. సారీ, కరెక్టే, మర్చిపోయా. సో ఇంతకుముందు యాక్చువల్లీ మనం వరంగల్కి ట్రిప్కి వెళ్ళినాం కదా, ఆన్ ద వేలో డిన్నర్ చేద్దాం, ఆ ప్లేస్ ఏమైనా మీకు చూపిద్దాం అనుకున్నా, కానీ మేము డిన్నర్ బ్రేక్ తీసుకోవాలి.
యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే మేము మార్నింగ్ ఈరోజు అరౌండ్ 5:30 or 6కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. సో అలారం పెట్టుకోవడం మర్చిపోయి పడుకున్నాం. అట్లనే అలారం రాలే. మేము ఇక్కడ నుండే ఆఫ్టర్నూన్ 12కి స్టార్ట్ అయినాం. 12కి స్టార్ట్ అయ్యి అక్కడ రీచ్ అవ్వాలంటే అరౌండ్ 3:30 అయింది. సో మళ్ళీ లంచ్ చేసేసి 1000 పిల్లర్ టెంపుల్ అండ్ భద్రకాళి టెంపుల్ వెళ్ళినాం. యాక్చువల్లీ ఇది ట్రిప్ ప్లాన్ చేస్తే ఇది పిక్నిక్ అయిపోయింది ఇవాళ. సో అది అయిపోయింది. డిన్నర్ బ్రేక్ ఏం తీసుకోవాలి, డైరెక్ట్ వచ్చేసినాం. అండ్ ఇట్లనే అప్పుడప్పుడు మన ఛానల్లో చిన్న చిన్న ట్రిప్ వ్లాగ్స్ కూడా, ట్రిప్ ఆర్ పిక్నిక్ ఎనీథింగ్ ఇట్లాంటి వ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఆల్ స్టే ట్యూన్డ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. బై. అనంతమైన ప్రేమని మర్చిపోలేను. థ్యాంక్ యూ. గుడ్ నైట్.